ధాత్రి, కేదార్ వాళ్ళందరూ తలా ఒక చెయ్యి వేసి భోజనాల్ని తయారు చేస్తూ ఉంటారు. మేడం భోజనాలు రెడీ అయిపోయాయి, రండి వెళ్దాం అని వార్డెన్ తాయార్ని పిలుస్తూ ఉంటే, ధాత్రి, కేదార్ భోజనం తయారైన గిన్నెల్ని అక్కడ పెడుతూ ఉంటే తాయారు ధాత్రి వైపు చూస్తూ నవ్వుతూ వెళ్తూ ఉంటుంది. ధాత్రికి డౌట్ వచ్చి తాయారు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ధాత్రి, కేదార్ పక్కకు వెళ్ళగానే ఒక భోజనం గిన్నెలో అభి వచ్చి విషం కలిపేస్తాడు. అమ్మో మళ్ళీ వాళ్ళు వస్తున్నారు అని త్వరగా విషం కలిపేసి పక్కకు వెళ్తాడు. తర్వాత శ్రీవల్లి అక్కడికి వచ్చి భోజనాన్ని ఒక విస్తరాకులో పెడుతూ ఉంటుంది. అమ్మ శ్రీవల్లి, ఎవరికమ్మా ఈ భోజనం అని కేదార్ అడగటంతో, అన్నయ్య మేము భోజనాలు తయారైన తర్వాత ముందుగా ఒక భోజనాన్ని ఇలా ప్లేట్లో పెట్టేసి పక్కన పెడతామన్నయ్య అని శ్రీవల్లి అంటే, ఎందుకమ్మా దేవుడి కోసమా అని కేదార్ అంటాడు. కాదన్నయ్య, మమ్మల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిన మా తల్లిదండ్రుల కోసం. వాళ్ళతో కలిసి మేము భోంచేయలేకపోయినా కూడా ఇలా భోజనం చేస్తున్నామని ఫీల్ అవుతూ ఇలా తీసి పెడతామన్నయ్య అని శ్రీవల్లి అనడంతో, శ్రీవల్లి ఇదే నువ్వు చివరిసారి తీసి పెడతావు. ఎందుకంటే నువ్వు అనాథవి కావు, నీకు ఈ కుటుంబమే అండగా ఉంది, ఈ కుటుంబంలోని అమ్మాయివి నువ్వు అని కేదార్ చెప్తూ ఉంటాడు. అలాగేనంటూ శ్రీవల్లి ఆ భోజనం ప్లేట్ని బయట పెట్టగానే ఎలుక వచ్చి ఆ భోజనాన్ని తింటూ ఉంటుంది. పిల్లలు, జగదాత్రి ఫ్యామిలీ మీకోసం టేస్టీ భోజనం తయారు చేశారు, అందరూ కూర్చోండి తినండి అని తాయారు నవ్వుతూ చెప్తూ ఉంటే, ఈ అమ్మి తల్లలో పురుగు ఏమైనా తిరుగుతోందా? ఇందాక జగదాత్రిని ఆ తెంతున తిడుతూ మాట్లాడింది, ఇప్పుడు నవ్వుతూ ఇలా మాట్లాడుతోందేంటి అని వైజయంతి అంటే, ఏదైనా ప్లాన్ చేసిందేమో అత్తయ్య అని నిషి అంటుంది. ఏదైనా ప్లాన్ చేయని, అంతా మనకు మంచి జరగాలి అని రేఖ అంటే, మధ్యలో మీరు దూరి దాన్ని నాశనం చేయకండి, మీరు ఎందుకైనా మంచిది, దూరంగా ఉండండి అని యువరాజ్ అంటాడు. ఏంటి ధాత్రి ఈవిడ ఇలా మాట్లాడుతోంది అని కేదార్ అంటే, ఇందాక నన్ను చూసి స్మైల్ కూడా ఇచ్చింది కేదార్, ఏదో ప్లాన్ చేస్తోంది. ఏదేమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎంతమందికి ప్రమాదం తలపెట్టడానికైనా తను వెనకాడదు అని ధాత్రి అంటే, తన ప్లాన్ ఏంటో కనిపెట్టడం ఎలా ధాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అదే నాకు అర్థం కావటం లేదు అని ధాత్రి అంటుంది. బాబాయ్ మీరు సమయానికి భోంచేయాలి కదా, మీరు వెళ్ళి కూర్చొని తినండి అని వడ్డిస్తున్న సుధాకర్కి కౌశికి చెప్తుంది. బావగారు రండి ఒక పట్టు పడదాం అని సుధాకర్ భరద్వాజని పిలుస్తూ ఉంటారు. జగదాత్రి ఏంటి మీరు ఇక్కడే నిల్చున్నారు, వెళ్ళి వడ్డించండి అని కౌశికి చెప్తూ ఫోన్ కాల్ రావటంతో బయటికి వెళ్తుంది. ధాత్రి, కేదార్ కూడా వడ్డిస్తూ పక్కకు వెళ్తారు. ఏంటి మీరింకా తినటం లేదు అని తాయారు అడుగుతూ ఉంటే, ప్రేయర్ చేసిన తర్వాతే తింటారు మేడం అని శ్రీవల్లి చెప్తుంది. పిల్లలు ఇప్పుడు ప్రేయర్ మొదలు పెట్టండి అని వడ్డించిన తర్వాత వార్డెన్ చెప్పడంతో పిల్లలందరూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. మొక్కడం అయిపోయి ఉంటే ఇప్పుడు మెక్కండి అని తాయారు అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదే తినండి తినండి అని చెప్తున్నా అని తాయారు కవర్ చేస్తూ ఉంటుంది. ఇక కౌశికి ఫోన్ మాట్లాడుతూ అక్కడ చచ్చిపడి ఉన్న ఎలుకను చూసి, అంటే భోజనంలో విషం ఉందా అని అనుకుంటూ లోపలికి వస్తుంది. ఈ లోపలే పిల్లలందరూ భోజనం తింటూ ఉంటారు. అయ్యో పిల్లలందరూ భోజనం కూడా తినేస్తున్నారే, ఈ భోజనంలో విషం ఉంది కదా జగదాత్రి, ఇలా రా అంటూ ధాత్రి కేదార్ని బయటికి తీసుకొచ్చి, అక్కడ చూడండి ఆ భోజనం తిన్న ఎలుక ఎలా చచ్చిపడి ఉందో, అంటే భోజనంలో పాయిజన్ కలిసిందని కౌశికి చెప్తోంది. ధాత్రి చచ్చిపడి ఉన్న ఎలుక ఆ పాయిజన్ కలిసిన భోజనం దగ్గరికి వెళ్ళి మొత్తాన్ని గమనిస్తుంది. అవును ఖచ్చితంగా అన్నంలో విషమే కలిపారు అని ధాత్రి చెప్పటంతో, మరి పిల్లలు తినేస్తున్నారు కదా ధాత్రి, పిల్లలందరూ చచ్చిపోతారు, వెళ్ళి ఆపుదాం అని కేదార్ అంటే, వద్దు కేదార్ ఇప్పుడు ఆపామంటే ఆ తాయారు మన మీదికే నెట్టేస్తుంది, ఇదంతా చేసింది ఆ తాయారే అని ధాత్రి చెప్పటంతో, ఏంటి తాయారు ఇంత చేసిందా అని కౌశిక్ అంటుంది. ఇందాకే నాకు డౌట్ వచ్చింది వదిన, కానీ ఇంతకు తెగిస్తుందని నేను అస్సలు అనుకోలేదు, ఇప్పుడు మనం వెళ్ళి ఆపామే అనుకో నేరాన్ని మొత్తం కూడా మనపైకే తోసేస్తుంది. ఇప్పుడు ఆ ఎలక పులావు, స్వీటు, పప్పు, అరటిపండు తిని చచ్చిపోయింది అంటే వీటిల్లోనే విషం కలిసి ఉంటుంది అని ధాత్రి చెప్పటంతో, మరి వాటిని తినకుండా వాటిని బయట పడేస్తామా అని, మిగతాటివి తింటున్నా కూడా పిల్లలకి ఏమీ కానట్లుంది కదా అంటే అందులో కలవలేదని కేదార్ అంటాడు. ఇప్పుడు మనం వీటిని వడ్డించకపోయినా కూడా ఆ తాయారుకి డౌటు వచ్చి ఆరా తీస్తుంది కేదార్, విషయం ఎందులో కలిసిందో ఆ తాయారు నోటితోనే బయటికి రప్పించాలి అని ధాత్రి అంటే, ఎలా సాధ్యం అని కేదార్ కౌశికి అంటారు. అప్పుడు ధాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్పటంతో, సరే పద వెంటనే అమలు చేద్దాం అని వాళ్ళు అంటారు.
బావగారు భలే ఉన్నాయి కదా! పిల్లలు కూడా చూడండి ఎంత బాగా తింటున్నారో అని సుధాకర్, భరద్వాజ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. ఏంట్రా వీళ్ళు ఇంకా ఎవరు కూడా చచ్చిపోలేదు, ఎవరికీ ఏమీ కాలేదేంటి అని తాయారు అనుకుంటూ రేయ్ విషం కలిపావా లేదా అని అభి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. అక్క నేనైతే చావను కానీ తిన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చస్తారక్క, నేను విషం కలిపాను కదా అని అభి చెప్తాడు. మరి వాళ్ళకేమీ ఇంకా కాలేదేంటి అని తాయారు టెన్షన్ పడుతూ ఉంటుంది. కేదార్ శ్రీవల్లి దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చి, శ్రీవల్లి నేను చెప్పే వరకు పెరుగు, బనానా, స్వీట్ ఇవేవి కూడా పిల్లలకి వడ్డించకు అని చెప్పి వెళ్తాడు. అక్క చచ్చే ముందు ప్రశాంతంగా చావాలని నేనే అలా కలిపానులే అక్క అని అభి అంటే, రే ముందు ఎందులో కలిపి చచ్చావో అది చెప్పరా అని తాయారు అడుగుతూ ఉంటే, అక్క అది అని అభి చెప్పబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే దాత్రి వాళ్ళు అక్కడికి వస్తారు. మినిస్టర్ గారు మీరు తినకుండా పిల్లలందరూ తినేస్తే ఎలాగండి, రండి రండి తిందురు అని దాత్రి బలవంతం చేస్తూ ఉంటుంది. అవును మీరు తినకపోతే ఎలా అని కౌశికి, కేదార్ కూడా బలవంతం చేస్తూ ఉంటే, నాకు ఆకలిగా లేదు అని తాయారు తప్పించుకుంటూ ఉంటుంది. అయ్యో అలా మాట్లాడకండి, మీరు తినాల్సిందే అంటూ దాత్రి తాయార్ని చెయ్యి పట్టుకు లాక్కు వస్తుంది. అమ్మో అక్కకి నేను ఎందులో కలిపానో చెప్పేయాలి, లేకుంటే తిని చస్తుందేమోనని అభి అనుకుంటూ ఉంటాడు. మినిస్టర్ గారు తినండి తినండి అని దాత్రి, కేదార్, కౌశికి వడ్డిస్తూ ఉంటే, అక్క అందులో కలపలేదు తినక్క తిను అని ఐటమ్స్ పరంగా అభి సైగ చేస్తూ ఉంటాడు. ఓహో ఈ అభికి మాత్రమే ఎందులో విషయం కలిసి ఉందో తెలుసనమాట అని దాత్రి, కౌశికి, కేదార్ మనసులో అనుకుంటూ ఉంటారు. అయితే ఎందులో విషయం కలిపి ఉందో అప్పుడు అభి వచ్చి అడ్డుకుంటాడు అని అనుకుంటూ వాళ్ళు కావాలనే అన్నింటినీ కూడా తయారీకి వడ్డిస్తూ ఉంటారు. ఇందాక వీళ్ళు వీళ్ళు కొట్టుకు చచ్చారు, ఇప్పుడేమో ఇంత ప్రేమగా వడ్డిస్తున్నారు, ఆవిడ కూడా అలా తింటోంది, అసలు వీళ్ళ మధ్య ఏం నడుస్తోంది అని యువరాజు, నిషి, వైజయంతి, రేఖ అనుకుంటూ ఉంటారు. ఈవిడ అన్నింటినీ తింటున్నా కూడా ఏమీ కాలేదు దాత్రి, ఎందులో కలిపి ఉంటారు అని కేదార్ అంటే, బజ్జీ పాయసం ఈ రెండింటిలోనే కలిపి ఉంటారు అని దాత్రి, కేదార్ అనుకుంటూ ఉంటారు. అయ్యో దేవుడా ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు, ఇప్పుడు నేను దొరికిపోయాననుకో నేను విషం కలిపిన సంగతి తెలిసిపోతుంది అని తాయారు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదిగో బజ్జీ తినండి తాయారు గారు అని కేదార్ వేస్తూ ఉంటే, నాకు వద్దు అని ఆవిడ మొండికేస్తూ ఉంటుంది. ఎందుకు వద్దు అని దాత్రి అనడంతో, తింటే నేను చచ్చిపోతాను కాబట్టి ఈ బజ్జీ తినను అని తాయారు నోరు జారుతుంది. ఏంటి తింటే చస్తారా, ఆ బజ్జీలో ఏమైనా విషం ఉందా అని కౌశిక్ అంటే, చిచి విషం ఎందుకు ఉంటుంది, నాకు ఎసిడిటీ ఉంది, ఈ బజ్జీ తింటే నేను చచ్చినంత పని అవుతుంది అందుకే చెప్తున్నానని తాయారు కవర్ చేస్తుంది. ఆ బజ్జీలోనే విషం కలిపినట్లు ఉన్నారు కేదార్ అని కౌశికి అంటే, కానీ బజ్జీ బయట నుంచి కదక్కా తెప్పించాము, ఎలా సాధ్యం అని కేదార్ అంటాడు. అదేంటమ్మా ఇంకా అలాగే చూస్తున్నారు, మిగతాయి వడ్డించండి అని సుధాకర్ అంటాడు. పాయసం తినండి మినిస్టర్ గారు అని దాత్రి వడ్డిస్తూ ఉంటే, నాకొద్దు అని తాయారు అంటుంది. ఆ మీకు షుగర్ ఉంది అందుకే పాయసం తినరు అంతేనా అని దాత్రి అనడంతో, అవును కరెక్ట్గా చెప్పావు జగదాత్రి అంటూ తాయారు మిగతావి తిని అక్కడి నుంచి లేచి వెళ్తుంది. అమ్మయ్య అక్క బ్రతికిపోయింది అని అభి అనుకుంటూ ఉంటే, బజ్జీ పాయసం ఈ రెండిట్లోనే దేంట్లో విషయం కలిసిందన్నది ఆ అభి గాడికి మాత్రమే తెలుసు, వాడి చేతనే నిజం చెప్పించాలి అని దాత్రి, కేదార్, కౌశికి అనుకుంటూ ఉంటారు. మరి ఎలా చెప్పించటం, మినిస్టర్ అయితే చాలా తెలివిగా తప్పించుకుంది అని కౌశికి, కేదార్ అంటే అప్పుడే కీర్తి పాప కిందికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్తాను వాడి పని అని దాత్రి అనుకుంటూ ఉంటుంది.